రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచరిస్తూ ఉండగా మార్నింగ్ వాకర్స్ చూశారు. దీంతో భయాందోళనకు గురై మార్నింగ్ వాకర్స్ కేకలు వేయడంతో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుతపులి అక్కడి నుండి చెట్లలోకి వెళ్ళిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి పాదముద్రలు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. రాజేంద్ర నగర్లోని ఏదైతే చిరుత పులి కలకలం రేపుతుంది. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని మార్నింగ్ వాకర్స్ అక్కడ వాకింగ్ చేస్తున్న సమయంలోని ఈ చిరుత పులిని అయితే చూశారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడ ఉన్న వాకర్స్ అందరూ కూడా ఒక గట్టిగా అరవడంతో కూడా ఆ పులి పక్కన ఉన్న చెట్లు పొదల్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు ఆ పులి అయితే రావడం జరిగింది. అక్కడ నుండి చెట్టుల్లోకి అయితే ఆ చిరుత అయితే వెళ్ళిపోయింది. అలాగే చిరుత పాదాలు ఏదైతే పాదాలకు సంబంధించి ముద్రలు కూడా మార్నింగ్ వాకర్స్ అయితే గుర్తించారు. భయభ్రాంతులకు గురవుతున్న అక్కడ కొంతమంది విద్యార్థులు, అలాగే లోపల ఉన్న విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా చాలా మంది చదువుకుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చిరుత సంచారం తిరుగుతుందన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ఈ రోజు మార్నింగ్ ఏదైతే అక్కడ వాకింగ్ చేస్తున్న వ్యక్తులు కొంతమంది ఈ చిరుత పాదముద్రలు గుర్తించారు. ఆ తర్వాత జయశంకర్ విగ్రహం దగ్గరికి అయితే చిరుత రావడంతో కూడా ఒక్కసారిగా గట్టిగా అరిచారు. ఈ నేపథ్యంలో ఆ చిరుత కూడా ఆ చెట్ల పొదల్లోకి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపై సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అక్కడ చిరుత ఎటు వెళ్ళిందనే దానిపై పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.